మీరు కొద్దిగా ఎంపీ కోండి మొత్తం మాకు కనబడతారు ఎంపీ దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలా కార్మికులు లేనిది ఏ చిన్న పని నుంచి ఇలా దేశాన్ని ఈరోజు ఈ నిర్మాణ క్రమంలో కూడా ఎక్కడ చూసినా కార్మిక శక్తి ముఖ్యం. అక్కడ డబ్బులు ఉండొచ్చు ప్రతి ఒక్క దగ్గర, కానీ కార్మికులు లేని ఏ పని కాదు. ఇలా వ్యవసాయ విషయంలో నుంచి గ్రామాల్లో నుంచి ఈరోజు పట్టణాల వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా కార్మిక శక్తి అనేది ముఖ్యము. ఇలా రాష్ట్ర గతం యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా కార్మికులను అన్ని రకాలుగా ఆదుకున్నాడు. అదేవిధంగా మేము కూడా ఎప్పుడు కార్మికులకు విధేయులుగా ఉంటాము. ఏ విషయం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా, మేడే సందర్భంగా ప్రతి ఒక్క కార్మికునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ 10 సంవత్సరాల్లో మా జీవితాలు ఎన్నో హాస్పిటల్స్ కనీస వేతనాలు అమలు కావడం, కార్మిక చట్టాలు తేవడం, కార్మికులకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడం, ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పని నా ప్రభుత్వం కాపాడుతుంది. ఈరోజు 100 రోజుల పరిపాలనలో అటు ఆటో కార్మికులు రోడ్ల మీద పడ్డారు, ఇటుక కార్మికులు రోడ్ల మీద పడ్డారు, భవన నిర్మాణ కార్మికులైతే అస్తవ్యస్తంగా అయిపోయి మరి ఒక భరోసా ఇచ్చినటువంటి మా ప్రభుత్వం అన్నారు. అదే కొనసాగాలని మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. కార్మికుల పక్షాన వాళ్ళకు కావాల్సిన డిమాండ్ల పైన మేము వాళ్ళ తరఫున మాట్లాడడానికి, కొట్లాడడానికి, ప్రభుత్వంతో చర్చించడానికి కూడా మేము సిద్ధం. కార్మికులారా, ముఖ్యంగా ఈరోజు సంక్షేమంలో ఆటో కార్మికులు ఉన్నారు. ఆటోల ఈఎంఐ కట్టలేక తిండి గడవలేక ఉన్నారు చాలామంది. వ్యవసాయ కార్మికులు కూడా మరి ఈ రాష్ట్రంలో అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు. ధైర్యంగా కొట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. నేత కార్మికులు కావచ్చు, గీతా కార్మికులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు, ఏ కార్మికులైనా కానీ, మత్స్య కార్మికులు కావచ్చు. కార్మికులు అంటే కర్షకులు. మరి వాళ్ళ కొట్లాడి సాధించుకోవాలి తప్ప బలిదానాల వల్ల ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. మీ తరఫున మేమున్నాం, మా నాయకులు, మా కార్మిక విభాగం ఉంది, మీ తరఫున ఖచ్చితంగా మీ తరఫున మేము ప్రభుత్వంతో మాట్లాడతాం, కొట్లాడతాం, చర్చిస్తాం. మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఇంకా కావాల్సిన డిమాండ్లను కూడా అమలు చేస్తాం. ఏది